నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన గుజరాత్లోని పటాన్ నగరంలో ఉన్న రాణికి వాగుని తెలుసుకుందాము. ఇది కేవలము నీటిని నిల్వ చేసే బావి మాత్రమే కాదు, భూమి లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన శిల్పకళా దేవాలయము. దీనిని 11వ శతాబ్దంలో సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమిదేవి జ్ఞాపకార్థం నిర్మించారు. సుమారు 700 సంవత్సరాల పాటు ఇది సరస్వతీ నది వరదల్లో ఇసుక కింద కూరుకుపోయి ఉంది. 1980 దశకంలో భారత పురావస్తు శాఖ వారు దీనిని వెలికి తీసినప్పుడు లోపల ఉన్న శిల్పాలు ఎంత చిక్కు చెదరకుండా ఉన్నాయో చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఈ మెట్ల బావి 7 అంతస్తుల లోతులో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా విష్ణుమూర్తి దశావతారాలు అత్యంత అందంగా చెక్కబడ్డాయి. ముఖ్యంగా శేషశయ్యపై పడుకున్న విష్ణు శిల్పము చూపులను మంత్రముగ్ధులను చేస్తుంది. దీంతో పాటు 500కు పైగా ప్రధాన శిల్పాలు, 1000కు పైగా చిన్న శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. అప్పటి శిల్పుల నైపుణ్యానికి ఇది ఒక సజీవ సాక్ష్యము. మన భారత ప్రభుత్వము ఈ కట్టడానికి గౌరవార్థము కొత్త 100 రూపాయల నోటు వెనుక భాగంలో రాణికి వావు చిత్రాన్ని ముద్రించింది. ఇది ఒక నీటి నిర్మాణ వ్యవస్థగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన సమతుల్యతను కలిగి ఉంది. భారతీయ వారసత్వ సంపదలో ఒక భాగంగా మెలిసి ఈ రత్నాన్ని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిందే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.